కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో కనిపిస్తున్న వాతావరణం ఏమంతా ఆహ్లాదకరంగా లేదు. కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. కానీ ఆ జబ్బులకు కాలుష్యానికి ప్రత్యక్ష సంబంధం లేదని ఇటీవలి ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రకటించారు. మరి రోజురోజుకు క్షీణిస్తున్న వాతావరణ కాలుష్యానికి జవాబుదారీ ఎవరు? తీవ్ర చలిగాడ్పులను సైతం లెక్క చేయకుండా జంతర్ మంతర్, ఇండియా గేట్ వద్ద ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడం అంతకంతకు పెరుగుతోంది. తొలుత పెరిగిన స్కూల్ ఫీజులపై ప్రజలు నిరసన తెలిపారు. ఆ తర్వాత సునకాలను వీధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ రోడ్లకెక్కారు. పెరిగిపోతున్న కాలుష్యంపై కూడా ఆందోళనలు తీవ్రమయ్యాయి. జీతాలు, సౌకర్యాల కోసం మున్సిపల్ కార్మికులు 33 రోజుల పాటు సమ్మె చేశారు. బంగ్లాదేశ్లో దీప్ చంద్రదాస్ అనే హిందూ కార్మికుణ్ణి చిత్రవధ చేసి చంపినందుకు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆరావళి పర్వత ప్రాంతాల నిర్వచనాన్ని 100 మీటర్ల ఎత్తుకు కుదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందుకు ఢిల్లీతో సహా ఉత్తర భారతమంతటా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. వీటన్నింటికి మించి ఉన్నావ్ అత్యాచార కేసులో శిక్షపడ్డ బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగార్ను విడుదల చేసినందుకు యువతీ యువకులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. 2014 ఎన్నికలకు ముందు దేశ రాజధానిలో ఇటువంటి నిరసన వాతావరణమే కనపడేది. 2024 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వాతావరణం కనిపిస్తోంది. మన దేశంలో ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగాలు, న్యాయ వ్యవస్థలు పనిచేస్తున్న తీరును అధ్యయనం చేసేందుకు ఉన్నావ్ అత్యాచార కేసు తోడ్పడుతుంది. యూపీలోని ఉన్నావ్ జిల్లాలో మకీ గ్రామానికి చెందిన ఒక యువతి 2017 జూన్లో తనపై అప్పటి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, ఆయన అనుయాయులు సామూహిక అత్యాచారం చేశారని తొలుత స్థానిక పోలీసులకు, తర్వాత లక్నో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు అరణ్యరోధని అయింది. పోలీసులు, అధికారులు, గూండాలు బెదిరిస్తున్నా వినకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఆ అమ్మాయి ఫిర్యాదు చేసింది. సీఎం కార్యాలయం ఆ ఫిర్యాదును మళ్లీ స్థానిక అధికారులకే పంపింది. ఘటన జరిగిన ఎన్నో నెలలకు పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా అందులో ఎమ్మెల్యే పేరు చేర్చలేదు. బాధితురాలి తండ్రిని పోలీసుల కస్టడీలో కొట్టి చంపారు. బాధితురాలు కోర్టుకు వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఘటనలో బాధితురాలు ప్రాణాలతో బయటపడగా ఆమె పిన్ని మరణించారు. కింది కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఆ యువతి న్యాయ పోరాటం చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ఆత్మాహుతికి ప్రయత్నించింది. ప్రజల ఆందోళన ఫలితంగా ఈ కేసును సీబీఐకి నివేదించటం అనివార్యమైంది. సుప్రీంకోర్టు ఈ కేసును యూపీ నుంచి తప్పించి ఢిల్లీకి మార్చిన తర్వాతే కేసు ముందుకు కదిలింది. కుల్దీప్ సింగ్కు శిక్ష పడింది. జైలులో మగ్గుతున్న కుల్దీప్ సింగ్ను ఆ తర్వాత కూడా ఏదో రకంగా బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఢిల్లీ హైకోర్టులో ఆయన తరపున సీనియర్ న్యాయవాదులతో సహా 20 మంది న్యాయవాదులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ కాదని, అందువల్ల ఆయనకు పోక్సో చట్టం వర్తించదని కారణంతో కుల్దీప్ సింగ్కు ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం గత వారం బెయిలిచ్చింది. దేశ రాజకీయాల్లో కుల్దీప్ సింగ్ సెంగార్ లాంటి వారే అధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. గ్రామ ప్రధాన్ నుంచి ఎదుగుతూ 6 సార్లకు పైగా ఎమ్మెల్యే అయిన సెంగార్కు సిద్ధాంతాలంటూ ఏమీ లేవు. తొలుత యువజన కాంగ్రెస్లో ఉన్నాడు. పార్టీ ఏఐసీసీ సభ్యత్వం ఇవ్వలేదన్న కోపంతో బీఎస్పీలో చేరాడు. తర్వాత ఎస్పీకి మారాడు. చివరకు బీజేపీ ఆయనను అక్కున చేర్చుకుని టికెట్ ఇచ్చింది. ఉన్నావ్లో మైనింగ్ మాఫియాతో పాటు అనేక అక్రమాలకు పాల్పడే సెంగార్ ఆయన బంధువులు, అనుయాయులను కాదనే ధైర్యం ఏ పార్టీకి లేదు. ఉన్నావ్ లోక్సభ నుంచి ఎవరు గెలవాలన్నా సెంగార్ మద్దతు తప్పనిసరి. నా కుటుంబాన్ని మొత్తం తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన భద్రతను తొలగించారు. మళ్లీ మేము వీధుల్లోకి న్యాయం కోసం రావాల్సి వచ్చింది అని హైకోర్టు తీర్పు తర్వాత బాధితురాలి తల్లి మీడియాకు రోధిస్తూ చెప్పారు. ఆమెను, ఆమె కుమార్తెను నిరసనకారులతో పాటు పోలీసులు అక్కడి నుంచి వెళ్లగొట్టారు. బాధితురాలు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీకి మొరపెట్టుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలుసుకునే ప్రయత్నం చేశారు.
దేశ రాజధానిలో మహిళా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏమి ఆలోచించారో కానీ రాత్రికి రాత్రే సెలవుల్లో ఉన్న సుప్రీంకోర్టు తలుపును సీబీఐ తట్టింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఒక ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ పరిధిలోకి రానందువల్ల అతడికి పోక్సో చట్టంలోని సెక్షన్ 5C వర్తించదు. అతను ఇప్పటికే 7 సంవత్సరాల 5 నెలల పాటు జైల్లో ఉన్నాడు. మైనర్పై అత్యాచారానికి పాల్పడ్డందుకు కఠినమైన శిక్షలు విధించి 2019లో తెచ్చిన పోక్సో చట్టానికి సవరణ చేయకముందే సెంగార్ ఈ నేరానికి పాల్పడినందువల్ల కొత్త చట్టం ఆయనకు వర్తించదు. అంతేకాక ఇది ఆర్టికల్ 21 ప్రకారం ఆయన జీవించే హక్కును భంగపరుస్తుంది అని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. పోక్సో చట్టంలో లేనంత మాత్రాన ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ కాకుండా పోతాడా? లైంగిక నేరాలకు పాల్పడ్డ ఒక పోలీస్ కానిస్టేబుల్ లేదా పట్వారిని జీవితాంతం జైల్లో ఉంచగలిగినప్పుడు ఎమ్మెల్యేను ఎందుకు విడుదల చేయాలి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఆధిపత్యం చెలాయించగలిగిన శక్తివంతులైన వారు అత్యాచారానికి పాల్పడితే పోక్సో చట్టం పరిధిలోకి వస్తారని, ఒక 16 సంవత్సరాలలోపు అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డ సెంగార్ ఆ సమయంలో ఆ ప్రాంతంలో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి అని సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సైతం వాదించారు. పోక్సో చట్టంలో పేర్కొనకపోయినప్పటికీ విస్తృత అర్థంలో సెంగార్ పబ్లిక్ సర్వెంట్ అని ఆయన వాదించారు. సెంగార్ పబ్లిక్ సర్వెంట్ అని సీబీఐకి ఇంత ఆలస్యంగా ఎందుకు గుర్తుకు వచ్చిందో అని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ దవే వ్యాఖ్యానించడానికి ప్రాధాన్యం లేకుండా పోలేదు. పరిస్థితులను బట్టి కోర్టుల వైఖరి కూడా మారుతుందనడానికి సెంగార్ విషయంలో సుప్రీంకోర్టు సెలవు రోజుల్లో కూడా జోక్యం చేసుకోవడమే నిదర్శనం. ఇదే సెలవు రోజుల్లో సుప్రీంకోర్టు ఆరావళి పర్వతాల విషయంలో కూడా తన తీర్పును తానే నిలిపివేసింది. కేవలం 100 మీటర్లు అంతకు మించి ఎత్తు ఉన్న పర్వతాలని ఆరావళి పర్వత శ్రేణిలో భాగమని భావించాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనను సుప్రీంకోర్టు గత నవంబర్ 20న ఆమోదించింది. దీనివల్ల రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఢిల్లీలోని ఆరావళి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మైనింగ్ కార్యకలాపాలు జరిపేందుకు ఆస్కారం కలిగింది. ఒక్క రాజస్థాన్లోని 12,081 ఆరావళి పర్వతాల్లో కేవలం 1,048 పర్వతాలే 100 మీటర్ల కంటే ఎత్తులో ఉన్నందువల్ల మిగతా పర్వతాలను మైనింగ్ కంపెనీలు తవ్వుకోవడానికి ఆస్కారం కలిగింది. శాస్త్రీయ అంచనాల తర్వాతే ఆరావళి పర్వతాల శ్రేణి ఏమిటో తేల్చాలని కోర్టు తాజా తీర్పులో చెప్పింది. లోతైన విశ్లేషణ లేకుండా మైనింగ్ను అనుమతిస్తే మొత్తం పర్యావరణ సమతుల్యతే దెబ్బతింటుందని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. మళ్లీ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రంగంలోకి దిగి పర్యావరణ మంత్రిత్వ శాఖ తరపున తన వాదనలు మార్చి గతంలో కోర్టు తమ వాదనలను ఆమోదించడమే అపోహలకు దారితీసిందని తెలిపారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేయకముందు జస్టిస్ గవాయ్ నెల రోజుల క్రితం ఇచ్చిన తీర్పును అదే కోర్టు నిలిపివేయడానికి, అదే సొలిసిటర్ జనరల్ తన వైఖరి మార్చుకోవడానికి కారణమేమిటి? మైనింగ్ కంపెనీలకు, కార్పొరేట్లకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రచారం రావడం, ఇప్పటికే కాలుష్యంతో ఊపిరాడక సతమతమవుతున్న ప్రజలు మైనింగ్ వల్ల మరింత ఉక్కిరిబిక్కిరై మృత్యు కోరల్లో చిక్కుకుంటారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం ఇందుకు కారణమా? విచిత్రమేమంటే, రాజస్థాన్, గుజరాత్లో అదానీ తదితరులు నిర్మిస్తున్న సోలార్ కంపెనీల ప్రాజెక్టుల వల్ల గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనే అరుదైన పక్షి జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇదే సుప్రీంకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ ఇటీవలే చారిత్రాత్మక తీర్పునిచ్చారు. పర్యావరణ విషయంలో ఒకే కోర్టులో వేరువేరు తీర్పులు రావడం ఏ ప్రభావాన్ని సూచిస్తోంది? సెంగార్ విషయంలో ప్రభుత్వ వైఖరి కోర్టుకు మధ్య ఎందుకు మారిపోయింది? ఎన్నికల గెలుపుతో సంబంధం లేకుండా ఒక్కోసారి ప్రభుత్వాలకు ప్రజల నుంచి వేడి తగిలి మేల్కోవడం మంచి పరిణామమే. ఎందుకంటే ప్రభుత్వ వైఖరిని బట్టి కోర్టులు నడుస్తాయని రోజురోజుకు రుజువవుతోంది.